అఖండ 2 తాండవం ట్రైలర్ చూశాను. చూసినప్పటి నుండి పంచభూతాలన్నీ నన్ను కాంటాక్ట్ కావడానికి విపరీతంగా ట్రై చేసి ఫైనల్గా ప్రాపర్ మీడియం ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యాయి. మ్యాటర్ ఏంటని అడిగితే అన్ని రాంగ్ సిగ్నల్సే ఇచ్చాయి. నాకు కూడా ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి రాంగ్ సిగ్నల్సే కొడుతున్నాయి. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది చారీ గారు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, యాజ్ యూజువల్లీ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాను సర్వనాశనం చేయాలనుకుంటారు. ఈసారి ఫిజికల్ కాకుండా మోర్ మెంటల్గా ఉన్నట్లుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఉంది, కష్టం వస్తే దేవుడు వస్తాడనే నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. సో దీన్ని బట్టే తెలుస్తుంది సైకలాజికల్గా కొట్టబోతున్నారు అని. సో దీనికి ఆ కుంభమేళాను టార్గెట్ చేసినట్టున్నారు. మేబీ ఇండియన్ ఆర్మీ వాళ్ళ వల్ల టార్గెట్ రీచ్ కాలేకపోతే ఇండియాలో ఇంటర్నల్గానే ఉన్న ఈవిల్ ఫోర్స్ ఒకటి ఆది పినిశెట్టి గారు మనవాడిని కాంటాక్ట్ అయినట్టున్నారు. సో అప్పుడు మనవాడు 8 కంటాలు తెగాలి, రక్తం చిందాలి అని ఏదో నానా పూజలన్నీ చేసేసి సూపర్ పవర్ అయినట్టున్నాడు. సో ఇప్పుడు సూపర్ పవర్ను కొట్టాలంటే ఎవరి వల్ల కావడం లేదు. ఇలాంటి టైంలో పెద్ద బాలయ్య ఎంటర్ అయ్యి ఈ మిషన్ను ఎలా ఆపాడు అన్నదే స్టోరీ. పాకిస్తాన్ని బూచిగా చూపిస్తూ ఇంకెన్ని రోజులు ఇంకెన్ని సినిమాలు చేస్తారు. కార్గిల్ వార్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చేసినారు, చేస్తూనే ఉన్నారు. సో ఇంతవరకు అంటే ఇండియన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ రా వర్సెస్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంతవరకు ఓకే, రీజనబుల్ గానే ఉండేది. బట్ ఫస్ట్ టైం డివోషనల్ దీంట్లో కూడా పాకిస్తాన్ ఎంటర్ చేపించినారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ మళ్ళీ దీని మీద ఎన్ని సినిమాలు రావాలో. గెట్ రెడీ బాయ్స్, ప్రిపేర్ అయి ఉండండి చూడ్డానికి. అఖండలో అట్లీస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నది వదిలేస్తే గ్రౌండెడ్ ఉంటుంది సినిమా. ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండెడ్ కాదు కదా, ఖండాలు దాటి పాకిస్తాన్లో పడింది. పాకిస్తాన్ అంటూనే ఎందుకు నాకు తేడా కొడుతుంది అంటే ఆ ఓవర్ డైలాగులు, తొడలు కొట్టడాలు, సో ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి. ట్రైలర్లో ఆల్రెడీ ఆ స్మెల్ చూపించినారు. ఇంకా సినిమాలో ఊహించుకుంటుంటేనే చిన్న భయం అయితే వస్తుంది. సో అఖండ స్పాన్ ఇంతే ఉంది. సో నెక్స్ట్ అఖండ 2 వస్తుంటే ఖచ్చితంగా స్పాన్ పెంచాలి అనుకోవడంలో తప్పు లేదు. స్పాన్ పెంచడం అంటే మళ్ళీ తిరిగిపోయి ఆ పాకిస్తాన్ దగ్గరేనా, ఇంకా వేరే మార్గమే లేదా? ఇంకా ట్రైలర్లో ఓపెనింగే పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటా ఒక 5 మెంబర్స్ మంచిగా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఏంటి ఎక్కడో భోజనాలకు కూర్చున్నట్టు. నెక్స్ట్ ఒక డైలాగ్ ఉంది, దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే సంబరం మహా కుంభమేళ అని. ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు ఒక వాయిస్ ఓవర్ గుర్తొచ్చింది. అదేంటంటే శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ర్యాంకుల గురించి టీవీలలో యాడ్స్ ఇస్తుంటారు. 1 1 2 2 3 3 దేశంలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య నారాయణ అని. సేమ్ అలాగనే అనిపించింది. కొంచెం చూసుకోవచ్చు కదా మాస్టరు. నెక్స్ట్ ముస్లామా చనిపోతూ బాలయ్య బాబుతో చెప్తుంటది, నేను చనిపోయిన రోజున వాడు వచ్చి కొరి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేదని సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది. దీని తర్వాత అక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరెవరో వాళ్ళందరూ నిలబడి ఉంటారు. వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూస్తే నాకు మస్తు నవ్వు వచ్చింది. మాస్టర్ ట్రైలర్లో వీళ్ళ రియాక్షన్స్ కూడా ఎందుకు మాస్టర్? సినిమాలంటే అది ఓకే వదిలేయండి. దీంట్లో కూడా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే కొడుతూనే ఉండింది. కేజీఎఫ్ గన్ ఉంది కదా, అది ఇంత పెద్ద గన్ను. సో దీన్ని అందరు హీరోలు వాడుతున్నారు, ఇది ఒక ఫ్యాంటసీ లాగా బాలయ్య బాబు వాడితే చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఫైనల్ గా బాలయ్య బాబు ఆ ముచ్చట కూడా తీర్చినాడు. బట్ అందరు యూజ్ చేసినట్టు యూజ్ చేయలేదు, ఆయన ఇంకో రకంగా యూజ్ చేసినారు. బాలయ్య బాబే వేరు, ఆయన కథే వేరు. ఇంకా ట్రైలర్ లో ఫైనల్ గా చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకున్నట్టు బాలయ్య బాబు ఆ పుర్రెలు చేతులకు తొడుకొని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఇది చూసిన తర్వాత బోయపాటి బాబాయ్, నువ్వు మామూలుడిది కాదు బాబాయ్, నీకు ఈ ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తుంటాయి బాబాయ్, నువ్వు కేక బాబాయ్, నువ్వు తగ్గనే తగ్గద్దు. ఇందులో చిన్న బాలయ్య బానే ఉన్నాడు, పెద్ద బాలయ్య బాబు దగ్గరే నాకెందుకో అఖండలోనే ఆ పెద్ద బాలయ్యది ఆ గెటప్ అదంతా మస్త్ అనిపించింది. దీంట్లో ఎందుకు ఆ పెద్ద బాలయ్య కూడా అంత ఇంపాక్ట్ గా నాకు అనిపించలేదు. అది పర్సనల్ గా నా ఫీలింగ్. మేబీ స్క్రీన్ మీద చూస్తే అది వేరే లెవెల్లో ఉండొచ్చేమో. బట్ ఇప్పటికైతే నాకు కంపేర్ టు ఈ గెటప్ కంటే ముందు గెటపే బాగా అనిపించింది. ఇంకా బాలయ్య బాబు తర్వాత ట్రైలర్ వరకు ఎవరి గురించి అయినా మాట్లాడాలి అనుకుంటే అది వన్ అండ్ ఓన్లీ తమన్ బ్రో. ఎవరు ఏం చేసినా నువ్వు అయితే కుమ్మి దొబ్బుతున్నావు బ్రో. తగ్గద్దు, నువ్వు తగ్గనే తగ్గద్దు. నిజంగానే స్పీకర్లు అన్ని పగిలిపోవాలా. మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇది ఒక గ్లిమ్సో టీజర్ లాగానో అనిపించింది తప్ప ఒక ట్రైలర్ లాగా అయితే అనిపించలేదు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా మాక్సిమం డిసప్పాయింట్ అయింటారనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాగా వెయిటింగ్. ఆ చిన్న గ్లిమ్స్ దానిలోనే అసలు కేక్ ఉండింది. దీంట్లో చూస్తే అవే రిపీటెడ్గా ఉన్నట్లున్నాయి తప్ప కొత్త ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ కాలేదు. December 5th సినిమా రిలీజ్ చూసిన తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.